హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాము. సంకటహర చతుర్థి మనకు 10 అక్టోబర్ 2025 రోజు వస్తుందండి. ఈ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేవాడు, అంటే కష్టాలను తొలగించేవాడు, ఎంతటి కష్టాన్నైనా తొలగించేవాడు అని అర్థం. గణపతి దేవుడు భక్తుల సంకటాలను తొలగించి ఐశ్వర్యము, ఆరోగ్యము, శాంతిని ప్రసాదిస్తాడు. ప్రతి నెలలో జరిగే ఈ చతుర్థిని భక్తులు ముఖ్యంగా ఉపవాసంతో పాటిస్తారు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మాఘమాస చతుర్థి సంకటహర చతుర్థి అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఇప్పుడు పూజా విధానం ఏంటో చూద్దాం. సులభంగా మనం ఇంట్లో చేసుకునే విధంగానే ఉంటుందండి. ఉదయం స్నానం చేసి ఇల్లు శుభ్రం చేయాలి. వినాయకుడి విగ్రహం లేదా చిత్రం లేదా పసుపు గణపతి ముందు పూజా స్థలం సిద్ధం చేయాలి. పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, చందనం, దూర్వాగడ్డి 21 తంతులు ఉండాలండి. దానికి పువ్వులు, బెల్లం, కొబ్బరికాయ, మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా నివేదించవచ్చు. దీపము, అగరబత్తి ఇవన్నీ పూజా సామాగ్రి అండి. మంత్రజపం ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. లేదా ఇంకా అంటే ఎక్కువ చదువుకోవాలనుకున్న వాళ్ళు సంకటనాశన గణపతి స్తోత్రం అని ఉంటుందండి, అది పఠించండి. నైవేద్యం ఏంటంటే మోదకాలు, బెల్లం, పండ్లు, అరటి పండ్లు లేదంటే ఉండ్రాలు, మోదకాలు మీరు ఏదైనా సమర్పించవచ్చండి. చంద్ర దర్శనం రాత్రి చంద్రుడు కనబడిన తర్వాత నీరు అర్పణ సమర్పించి ఉపవాసం విరమించాలండి. ఉపవాస నియమం ఉదయం నీళ్లు మాత్రమే తాగి పూజ వరకు అంటే సాయంత్రం చంద్రదర్శనం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రదర్శనం తర్వాత మాత్రమే భోజనం చేయాలి. పాలు, పండ్లు తీసుకోవచ్చు. అంటే ఉపవాసం కఠినంగా చేయని వారు, కఠినంగా చేసిన వాళ్ళు నీళ్ళు మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక ఉపవాసం విరమిస్తారు. వీలు కాని పక్షంలో కొందరికి ఆరోగ్యం బాగుండదు కదండి, అలాంటి వాళ్ళకి పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఈ వీడియో సంకటహర చతుర్థి గురించి ఉందండి. ఒకటండి, ఈ సంకటహర చతుర్థి మనం ప్రతి నెల వస్తుంది కాబట్టి పాటించండి. ఇది పాటిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగించుకోవచ్చు. మనకు అనుకున్న పనులు జరగట్లేదు, ఆటంకాలు ఎదురవుతున్నాయంటే ఈ పూజ చేస్తే కంపల్సరీ ఆ పనులు విజయవంతమవుతాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చేశానండి. ఇంకొకటి, గణపతికి తొందరగా అంటే మీ కోరికలు త్వరగా నెరవేరాలంటే గరకపూసలు మీకు ఐడియా ఉంది కదా, గరకలు సమర్పించండి. సమర్పిస్తే ఆ గణపతి త్వరగా ప్రసన్నమవుతాడు మనకి. అండ్ ఇంకొకటి, సంకటనాశన గణేష స్తోత్రం అని ఉందండి, అది పఠించండి. చాలా మంచిదండి, రిజల్ట్ బాగుంటుంది. అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఓకేనా అండి? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.